ఎక్కువగా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కానీ వీక్గా అనిపించినప్పుడు లేకపోతే జలుబు అయినప్పుడు ఇలా కాళ్ళ సూప్ చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం ఎనర్జీ వస్తుంది. వీటిని అయితే మంచిగా వాష్ చేసుకొని ఒక మందం గిన్నెలో ఒక 2-3 చెంచాల వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా రసం అంతా వచ్చేస్తుంది వాటర్లోకి. ఈ సూపే చాలా బలం. ముక్కలన్నీ చాలా మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇలా జస్ట్ కలుపుకొని పెట్టుకోవాలి. కాళ్ళు లేతవైతే గిన్నెలో ఉడికించుకోవచ్చు, బాగా ముదురు అయితే కుక్కర్లోనే పెట్టేసుకోండి. ఉప్పు కారం కలిపి ఆఫ్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పులుసు అందులో వేసుకోవాలి. ఆ బోన్స్ ని మంచిగా ఉడికించడం వల్ల అందులోని ప్రోటీన్స్ అంతా వాటర్లోకి వచ్చేస్తాయి. ఆ సూప్ తాగితే చాలా మంచిది. ఎక్కువగా మటన్ తినడం కన్నా ఇలా కాళ్ళ సూప్ చేసుకొని తాగితే ఎక్కువగా తిన్న ఫీలింగ్ ఉండదు, అరగదు, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సూప్ తాగడం వల్ల మంచి ప్రోటీన్ కూడా వస్తుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దాన్ని మంచిగా ఉడికిస్తే చాలు. ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించాక పులుసు వేస్తాం కదా, అలా ఒక పావు గంట, అరగంట నుంచి ఇలా మంచిగా మరగనివ్వాలి. ఉప్పు కారం పడుతుంది. ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మరిగించుకొని ఆఫ్ చేసుకోండి. ఇది బౌల్లో వేసేసుకొని తాగేసేయచ్చు, లేకపోతే జొన్న రొట్టెని ఇందులో నానేసుకొని తినొచ్చు. వేడి వేడి అన్నంలో సూప్ ని చార్లాగా పోసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే